చిన్న వాక్యాన్ని చదువుకుని మరి ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. కీర్తనల గ్రంథము 50 అధ్యాయము 11వ వచనం. చదవండి అమ్మా. 15 సారీ బ్రదర్, 15. మరి మన నాకు అంశం ఏంటంటే ప్రార్థన అండి. మరి ప్రార్థన గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే ఆపత్కాలంలో ప్రార్థన చేస్తాం. మనకి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తాం. అలా కాదండి, ప్రతి సమయంలోనూ మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి మనం ఈ స్థితిలో మరి ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎలాగ ప్రార్థన చేయాలని దాని గురించి చిన్న 2 మాటలు. ఎందుకంటే మీరు అందరూ పెద్దవారు, మరి మీ మధ్య నిలబడి నేను వాక్యం చెప్పాలంటే అంత జ్ఞానం కూడా నాకు లేదు. మరి ఏదో చిన్న జ్ఞానాన్ని బట్టి, మరి దేవుడిచ్చిన ఆత్మను బట్టి మరి మాట్లాడుతున్నానండి. మరి అయితే మనం ఏదో ఆపదలో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తే మరి అయితే బైబిల్లో ఒక ఆవిడనండి, హాగలు మనమైతే దేవుడి గురించి మనం ముఖ్యంగా ఏంటంటే ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటాము. ఏమైనా ప్రార్థన అయితే అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు చేశాడు, యాకోబు ప్రార్థన కానీ జ్ఞాపకం చేసుకుంటాం. అయితే వీళ్ళందరూ దేవునితో సహవాసం చేశారండి. మరి హాగర్ అయితే దేవునితో దేవుని మాటలు హాగర్కి తెలియదండి. హాగరు దాసి అండి. దాసి అంటే పనికత్తే. అప్పుడప్పుడు పనికత్తే అంటే మనకు తెలుసు కదా, మన ఇంట్లో పని చేసుకునే వాళ్ళం ఎలా ఉపయోగించుకుంటామండి. ఒక ఇంట్లోకి రానివ్వము, మరి ఏది చేయనివ్వము. అలాంటి హాగరు మరి అబ్రహాము అప్పుడప్పుడు చెప్పిన మాటలు మరి వెండి ఉంటుంది నేను అనుకుంటాను. ఎందుకంటే ఆపత్కాలంలో నాకు మొదలుపెట్టము, నేను విడిపించేదనే వాక్యము. మరి ఆ అబ్రహాం కూడా మరి ధనవంతులు కదండి. వాళ్ళకి కూడా చాలామంది పనులు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నీ ఉంటారు, అయ్యా మా ఇంట్లో ఈ సమస్య ఉంది, మరి ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే అబ్రహాం చెప్పుంటాడు, నాకు చెప్పడం కాదు, దేవునికి చెప్పు, దేవుని సంఘంలో మోకరించి ప్రార్థన చెయ్యి, దేవునికి సహాయం చేస్తాడని మాటలు అబ్రహాము వాళ్ళతో వీళ్ళతో చెప్పినప్పుడు నేను అనుకుంటాను ఈ హాగర్ వీలు ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇలా అబ్రహాము ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు హాగర్ని రానిచ్చేవారు కాదు. ఎందుకంటే పనికెత్తే సారా ఉంటుంది అని ఉంటుంది, నువ్వు ప్రార్థన చేస్తుంటే మా మధ్యలో కూర్చుంటే మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, ఆ ఇంట్లో ఎవరితో ఉంటారు అని ఉంటుంది. అలాంటప్పుడు ఏదో మరి ఎక్కడెక్కడ విని ఆగలు విని ఉంటుంది. అవును, చిన్న మాటలు విన్నప్పుడు ఆగలు మరి అబ్రహాం భార్య నుంచి సారా దగ్గర నుంచి నూనె వేయబడుతుంది, వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు ఆ ఆగలికి మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎడారిలో ప్రయాణం చేస్తూ ఆ దాహం వేసేస్తుంది. దాహం వేస్తుంటే మనం అనుకుంటాం, మనము ఏదైనా బాధలో ఉంటే ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా వస్తారేమో అని మనం ఆశపడతాం. అలాగే హాగరు కూడా ఆశపడి ఉంటుంది, ఎవరైనా వస్తారేమో, మరి నన్ను నా బిడ్డను రక్షిస్తారేమో, మరి నాకు ఏ మార్గము లేదని నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అప్పుడు అబ్రహాం చెప్పాడు కదా వాళ్ళ దాసులతో, ఆపత్కాలంలో మీరు నాకు చెప్పడం కాదు, దేవుని యొక్క ప్రార్థన చేయండి, దేవుడే మీకు పరిష్కారం చేస్తారని మాటలు హాగరు విని అప్పుడు గుర్తు చేసుకొని ఎడారిలో ప్రార్థన చేసిందండి. హాగరు ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు కూడా హాగరు నాకు ప్రార్థన చేస్తే నేను సహాయం చేస్తానని దేవుడు కూడా రెడీగా ఉన్నాడు. దేవుడు హాగరు వాళ్ళకి ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే నీటి ఓట ఊపుతున్నట్టండి. అంటే అప్పుడు అన్నదంట హాగరు, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యాని. అలాగే మనం కూడా మరి ఏదో ఎవరి వైపు చూసి ఆలోచిస్తాం, ఎవరి మీద అనుకుంటాం. కానీ మనకు నెంబర్ ఉందండి బైబిల్లో, ఇర్మియా 33:3. అది మన ఫోన్ నెంబర్ అండి. అది మనకు ఎవరికి గుర్తుండదు. మనకు ఆపద రాగానే మన పక్కలకి ఫోన్ చేద్దామా, లేదంటే మన దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్ చేద్దామా, ముందు ఈ హాస్పిటల్కి ఫోన్ చేద్దాం, ఎవరికి ఫోన్ చేద్దామని ఆలోచిస్తాం. కానీ దేవుడికి ఫోన్ చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తామని ఎవరికి విశ్వాసం ఉండదని నమ్ముతారు. కానీ దేవుడు మనకి కూడా చేస్తాడా అద్భుతం అని ఎవరో నమ్మరండి. అలాగే మరి ఇంకొక వ్యక్తి యెహోషువ
మరి మోసే ఉన్నంతకాలము యెహోషువ గురించి ఎవరికి తెలియదండి. యెహోషువ మరి నమ్మకస్తుడు. మోసేకి దేవుడికి మోసే నమ్మకస్తుడు అయితే మోసేకి యెహోషువ నమ్మకస్తుడు. మరి దేవుడు మోసేతో అంటాడు, నా దగ్గరికి వచ్చి కొండ మీద కదా నేను నీకు పదార్థాలు ఇస్తాను, మరి నా జల్లు ఏ విధంగా నడిపిస్తానో నీకు చెప్తానన్నప్పుడు మోసే యెహోషువ కలిపి కొండ మీదకి వెళ్తానండి. యెహోషువ అనే మధ్యలో ఉండిపోమని మోసే పైకి వెళ్తాడు. 40 దినాలండి మోసే దేవుడితో ఉన్నాడు. కిందన అహరోను మిరియాము జనులతో ఉన్నాడు. యెహోషువ మాత్రం ఒక్కటే కొండ మీద ఉన్నాడండి. అంటే యెహోషువ విధేయత కలిగిన వ్యక్తి, ప్రార్థన కలిగిన ఇప్పుడులాగా అప్పుడు సెల్ ఫోన్ లేవండి, లైటింగ్ లేవు. ఆ చీకట్లో ఒక్కడు మరి అలాగ ఉంటూ దేవునితో ప్రార్థించాడండి. మనమైతే మరి 2 రోజులు చూస్తాము, 3 రోజులు చూస్తాము, ఎందుకే మనకి బాధ. మోసే వస్తే ఆ పలకలు పట్టుకొని వస్తాడు, నేను కిందకి వెళ్ళిపోతాను అనుకోవచ్చు, లేదంటే నేను కూడా మోసే దగ్గరికి వెళ్ళిపోతాను అని యెహోషువ అనుకోవచ్చు. అలా కాకుండా 40 రోజులు దేవునితో గడిపడండి. అలా మనం కూడా మొక్కలుగా ఉన్నప్పుడు మరి ఎవరో సహాయం కోసం మనం ఎదురు చూడకుండా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు ఒక్కరిని 1000 మందిగా చేస్తానంటున్నాడు. అలాంటి నమ్మకం మనం కూడా కలిగి ఉండాలండి. మరి 3వది ఎలుకో గోడలండి. ఎలుకో గోడల చుట్టూ మన ఇశ్రాయేలు రోజుకు ఒకసారి తిరుగుతాడండి. ఎలా తిరుగుతాడండి? నమ్మకంతో దేవుడు మాకేదో సహాయం చేస్తాడు, దేవుడు మాట ఇచ్చాడంటే అది నిలబెట్టుకుంటాడని రోజుకు ఒకసారి ఉదయం లేచి సాయంత్రం వరకు మోసే యెహోషువ ఒక్కలే కాదండి, 6 లక్షల కాలు బలం అండి. వీళ్ళందరూ కలిపి ఎలుకో చుట్టూ రోజు తిరిగేవారండి. మరి ఆ పైన ఎలుక గోడలు ఎంత వెడల్పు అంటే మన చర్చి కంటే పెద్ద వెడల్పు అండి. పైన గోడలు 2 రథాలంటండి, అటు ఇటు తిరిగినా ఇంకా జనులు దాని మీద నడిచేవారటండి. వాళ్ళు అనేవారటండి పైన చూసి, వీళ్ళు పిచ్చోరా, యుద్ధానికి వస్తే ఏదో ఆయుధాలు పట్టుకొని వస్తారు, లేదంటే ఇది గోడలు తవ్వాలంటే పలుకు పాలు అలాంటివి పట్టుకొని వస్తారు, చుట్టూ ఏసు రక్తం చేయాలని తిరుగుతున్నారు, వీళ్ళు మాకంటే పిచ్చోళ్ళలాగా ఉన్నారని వాళ్ళు అనుకునేవారు అంట. అలాగే మరి నాకు తెలిసింది 1919 సంవత్సరంలో నేను రక్షింపబడినప్పుడు పెద్దింతలో ఒక చర్చి ఉండేదండి, గాబ్రియల్ గారి చర్చి. ఎక్కడి నుంచి వచ్చేవారంటే ముస్లిం వాళ్ళ నుంచి కూడా అక్కడికి వచ్చేవారండి. కరెక్ట్గా 2 గంటలకి ప్రార్థన అయిపోతే అందరూ బైబిల్ని పట్టుకొని రోడ్డంతా నడిచేస్తే అక్కడ చూసిన అందరూ క్రిస్తాల పోలు వస్తున్నారా, అల్లేలు వస్తున్నారా అని ఇలా ఎగతాళి చేశారు. ఇప్పుడే ఎగతాళి చేస్తుంటే మన ఎలుకో గోడలు, మన ఎలుకో ప్రజలు అప్పుడు ఇంకా ఎంత ఎగతాళి చేసేవారండి. అలాంటి పరిస్థితుల్లో కూడా మన ప్రజలు వెనుకంచి వేయకుండా 7వ రోజు 7 సార్లు తిరిగానండి. అంటే కాళ్ళు ఒకరోజు తిరిగితేనే కాళ్ళు నొప్పిగా ఉంటాయి, 2 రోజులు తిరిగాక నొప్పిగా ఉంటాయి. 7 రోజులు 7 సార్లు తిరగాలంటే మనకి ఎంత శక్తి ఉండాలి? శక్తి కాదండి, ఎంత విశ్వాసం ఉండాలి. 7 రోజులు మనం తిరిగామంటే దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు. దేవుడు మా పట్ల ఏదో కృప చూపించాడు నమ్మకంతో 7 రోజులు ఉపవాసం 7 రోజులు మరి తిరగాలండి. అప్పుడు ఎలుకో గోడలు కూడిపోయాయండి. అలాగే మరి మనం కూడా ఏదో విశ్వాసంతో ఉండి ప్రార్థించాలండి, దేవుని మీద ఆనుకొని ప్రార్థించాలండి. మన కొన్నాళ్ళ క్రితము అమెరికా దేశంలో ఒక విధవరాలంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆవిడ ఉండేది. ఆవిడ మళ్ళీ అలాంటి పల్లెటూళ్ళలో ఉంటే ఆవిడకి ఒక ఆశ, ఒక మందిరం కట్టాలి, ఆ మందిరంలో నాతో పాటు కొంతమంది దేవుని స్తుతించాలని ఆశ. కానీ ఆమెకు స్థలం లేదు, ఏమీ లేదు. ఇలాగే పిల్లగాని గ్రామంలో వాళ్ళు భగవాన్ గారు ఎలాగున్నారో అలా నా ఊళ్ళో ఒక రాజుగారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి రోజు, అయ్యా మాకు ఒక మందిరం కావాలా, మరి చిన్న స్థలం ఉంటే ఇప్పించండి అని రోజుకి వెళ్ళడితే, అమ్మ రేపురా ఎల్లుండిరా అంటే అలా చెప్తున్నప్పుడల్లా వెళ్ళేదట. ఒకనొక రోజు ఆ భగవాన్ గారి దగ్గరికి ఆ ఎంఆర్ వాళ్ళకి అధికారులు ఇచ్చారట. ఆయన ఈ స్థలాలు అవి ఇస్తారు కదా, మీకు తెలుస్తూ ఉంటారు చదువుకోవడానికి. అప్పుడు ఈవిడ కానీ అన్నారట ఆయన, అయ్యా ఈవిడ ఏదో అడుగుతుంది, కొంచెం చూడండి స్థలం ఏదో దగ్గర మళ్ళీ ఏదో పనికిరాని స్థలం ఇచ్చేయండి, ఆవిడ పేరు రిజిస్ట్రేషన్ చేసేయండి, ఆవిడ ఏదో చూసుకుంటుంది అంటే ఆ అమ్మాయి ఆలోచించి ఇలా కాదు, ఇక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ ఈవిడ పేరు రాసి ఇచ్చేస్తాను, ఏం చేయదు మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తుంది,
అని అని అమ్మాయి అన్నారంటే అమ్మ నువ్వు రేపు రా ఆఫీస్కి నీకు స్థలం చూపిస్తాను నీ పేరు కూడా పక్కా చేయించి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాను అన్నమాట. అలాగే ఎంతో ఆశ తెలియదట. అమ్మ దేవుడు నాకు స్థలం ఇస్తున్నాడు, అయితే నేను అందులో కట్టేస్తాను, నాతో పాటు కొంతమందిని రక్షించి దేవుని సహవాసం నడిపిస్తానని ఆశ తెలియదట. ఆయన అన్నారట, ఇదిగో ఈ కొండ నీకే, నీ పేరుని రిజిస్ట్రేషన్ చేస్తాను, నువ్వు తప్పేసుకొని మందిని కట్టేసుకోవాలట. అయితే మనం అంటాము ఏటై మంది కొండ నాకెందుకో, నాకు పని లేక నేను ఎక్కడ తవ్వగలను ఏటని అనుకుంటాం. ఆవిడ అందట దేవుడి కొండనిచ్చినాడు, స్థలం ఎలాగైనా ఇస్తాడు, మందిరాన్ని ఎలాగైనా సరే కడతాడు అనే నిరీక్షణతో ప్రార్థించి రోజు ఆ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థించిందట. అయ్యా నాయన మరి కొండ ఇచ్చావు తండ్రి, ఈ కొండను చదును చేసి నాకు ఒక మందిరాన్ని కట్టే భాగ్యం నాకు దయచేసి రోజు ప్రార్థన చేస్తే ఆమె చుట్టూ మేకలు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, ఇది పిచ్చిదా మేకలదా, పండి ముసలావిడ ఎప్పుడు తవ్వుతుంది, ఎప్పుడు మందిరం కడతాము అనేది ఆస్తిగా శ్రద్ధ లేదని తిట్టుకుని వెళ్ళిపోయాట. అలా ప్రార్థించే దేవుడా నువ్వు ఎప్పటికైనా నువ్వు ఈ స్థలాన్ని నువ్వు మందిరంగా మలుచుతావు, ఈ మందిరంలో ఇక్కడ నువ్వు కడతావు తండ్రి అని ప్రార్థించే స్థలాలు ఉంటే కొన్నాళ్ళకి ఆ ఊళ్ళోని ఒక జీప్ వేసుకొని వచ్చారట. అమ్మ ఈ స్థలంగా ఆవిడ, ఈ కొండగా ఆవిడ ఎక్కడ ఉంటుంది ఏంటంటే బాబుగా పలానా ఎక్కడ ఉందని చెప్పి తీసుకెళ్తే, అమ్మ ఈ కొండ మాకు కావాలమ్మా, మేము ఒక కంపెనీ కడుతున్నాం సముద్రంలో, ఈ ఇసుక అంతా ఈ రాయి అంతా పట్టుకెళ్ళి మేము అక్కడ వేసుకోవాలా, ఇది నీదని తెలిసింది, మరి మాకు ఇస్తామంటే దేవునికి ఎలిగితే ప్రార్థన మళ్ళీ గంతులు వేసిందటండి. మనమైతే ఎన్ని బుల్డోజులు పెట్టి ఎన్ని పొక్కులేలు పెట్టి చేస్తే మనం చేయగలం. వాళ్ళు వచ్చి ఆ రాయి మట్టి అంతా తీసుకొని దానికి డబ్బులు ఇచ్చి చేశారట. అప్పుడు ఆవిడ ఆ డబ్బులతో అంటే ఆ డబ్బులతో మందిరాన్ని కట్టింది, దేవుని స్తుతించింది. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలండి. మరి దేవుడు సగం ఇచ్చిన వాడు కాదు, పూర్తిగా ఇస్తాడండి. అది మన విశ్వాసంలో ఉంటుందండి. అలాగే మరి మనం ప్రార్థన చేసినప్పుడు మరి విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం దేవుడు మరి దానిలో ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, వాళ్ళ ప్రార్థనలో దేవుడు వింటాడు, మా ప్రార్థనలు వింటాడు మనం అనుకోకూడదు. మన ప్రార్థన కూడా దేవుడు ఉంటాడండి. దావీదు అయితే మరి దావీదు రాజు ఎన్నో సమస్యలు, జనుల వాళ్ళ సమస్యలు, కుటుంబం వాళ్ళ సమస్యలు, శత్రువుల వాళ్ళ సమస్యలు, అయినా దేవుడు రోజుకి దావీదు 3 మార్లు ప్రార్థన చేసేవాడటండి. మరి దానియేలు అయితే యవనస్తుడండి. దానియేలుకి ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ చిరాకు లేదండి. మరి మంచిగా మంచి యోధాలో ఉన్నవాడు కూడా మరి కుటుంబ సమస్యలు లేవు. మరి మనమైతే బాధలు ఉన్నప్పుడే మరి అన్నగా ఆపత్కాలంలో నాకు మొదలుపెట్టము, నేను నిన్ను విడిపించేదాన్ని. అలాంటి కాకుండా దానియేలు సంతోషంగా ఉన్నప్పుడు కూడా 7 మార్లు దేవుడికి ప్రార్థన చేసేవాడండి. మన బాధలో ఉన్నప్పుడే కాదు, ఆనందంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధంగా ఉన్నా సరే మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. అలాగే మరి మనం కూడా మరి దేవుని మీద ఆధారపడి సంపూర్ణంగా దేవుల్లో సాగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి మనము దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేయాలండి? వేయి మొదటి లేసి ప్రార్థించాలండి. విలాప వాక్యములు 2:19 చూడండి ఒకసారి. వేయి మొదటిలో విలాప వాక్యములు 2:19 నేను చేస్తానండి. 2:19 చాలు అమ్మ. ఎప్పుడు ప్రార్థన చేయాలట? వేయి మొదటి లేసి ప్రార్థన చేయాలి. వేయి మొదటి అంటే 3 గంటలు 4 గంటలు ఆ టైంలో లేసి మనం ప్రార్థన చేయాలి. ఆ టైంలోనే ఎందుకు ప్రార్థన చేయాలంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, అరుణోదయమున దేవుడు ఆ పట్టణాన్ని దర్శిస్తాడటండి. ఎప్పుడు దర్శిస్తాడండి? అరుణోదయాన్ని దర్శిస్తాడ. అలాగే మనలో కూడా దేవుడు ఉదయాన్నే దర్శిస్తాడండి. మరి ఎవరు లేకముందు మరి మనం మరి ఈ లోకం అంతా లేకముందు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించినట్ట మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడటండి. మరి మనం ప్రార్థించడం ఎలాగంటే 4 గంటలు మేము కూడా కొంతమంది 4 గంటలు లేచి మంచం మీద ఎలా ఉంటూ స్తోత్రం ఎలా మోస్తారు. అలా కాదండి.
మరి మీకు అలవాటు అయితే దేవుడు లేచి ముఖం కడుక్కొని ఆ ప్రార్థన అవుతాయి కదండి. ఇక పాటలు పాడుతూ ఆయన వాయిద్యాలు వాయిస్తూ దేవుని చిత్తమైతే మంచాల మీద కిందకి దిగి మోకరించి ప్రార్థించినప్పుడట దేవుడు ప్రార్థన ఆలకిస్తాడట. స్వరమండలమా మేలుకొనుము, సితారా మేలుకొనుము అని ఉంటుందండి. స్వరమండలం అంటే మన కంఠం అండి. సితార అంటే మనం ఏదో కూర్చొని పాటలు పాడడం కాదు, చప్పట్లు కొడుతూ దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పగా ఆలకిస్తాడండి. మనం మరి అలా ప్రార్థన చేసిన మన జీవితాలు కూడా ఎన్నో మేలు చేశాడు, ప్రార్థనలు ఆలకించాడు. మనం గుర్తెరగము. మనం ఒక 2-3 సంవత్సరాల క్రితము మన పరిస్థితి ఎలాగుంది, ఇప్పుడు మన పరిస్థితి ఎలా, అదొకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనకు వెనక్కి తిరిగి చూస్తే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. ఎన్నో మేలు చేసి మనం అనుకుంటాం ఏలియా ప్రార్థన చేయగా మరి 3 సంవత్సరాలు వర్షాన్ని ఆపాడు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్ర నక్షత్రాలు ఆపాడు మనం చెప్పుకుంటాం. కానీ మనం కూడా ప్రార్థన చేస్తే, అటువంటిగా ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామండి. అయితే మనకి విశ్వాసం ఉండదండి. మనం వింటాము, ఒక పలానా ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వచ్చిందట, మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వచ్చిందని వింటాము. కానీ మనం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో కూడా మేలు జరుగుతాయని మనం నమ్మమండి. నమ్ముట మీవంత అయితే నమ్ము వాళ్ళకి సమస్తము సాధ్యమంటున్నాడండి. మరి చిన్న కాలం ఉందండి, మేఘాద్రి గట్టి మీరు ఎప్పుడైనా చూసారు, రాజమండ్రి ధవళేశ్వరం మీరు ఎప్పుడైనా చూసారో లేదా, కానీ అటు చిన్న కాలంలాగా ఉంటుంది. ఒక ఆయన అటువైపు ఒక రాట పెట్టి, ఇటువైపు ఒక రాట పెట్టి మధ్యన తాడు కట్టి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తాడు మీద నడిచి వచ్చారండి. నడిచి వచ్చినప్పుడు జనాలు తెగ చప్పట్లోకి వచ్చారండి. ఇటు నుంచి ఒక 70 కేజీలు బలు వేసుకెళ్ళి మళ్ళీ అటు నడిచికెళ్ళాడండి. అమ్మ బాబాయ్ అన్నారట, అనుకున్నాడు జనాలు, అమ్మ బాబాయ్ ఈ మంచి బలవంతుడు, ఏ పనైనా చేస్తాడు అని మళ్ళీ చప్పట్లు కొట్టాడు. అటు నుంచి మళ్ళీ ఇటు 100 కేజీలు బలు వేసుకొచ్చి మోసుకొచ్చాడండి. పడిపోవడం కానీ ఎక్కడ వెనక్కుంటా నడిచి వచ్చాడండి. అప్పుడే ఇటు దిగిన తర్వాత అన్నాడు, మరి ఇప్పుడు నేను మిమ్మల్ని మోసుకెళ్తాను, మరి నా మీద కూర్చోడానికి ఎవరైనా వస్తారంటే అందరూ ఒక మొక్కలు చూసుకుంటారు. ఎందుకంటే నేను ఎక్కితే నేను పడిపోతానేమో, నేను ఎక్కితే నేను పడిపోతాను. ఆయన ఇంకొకరు ఎవరైనా ఎక్కితే మోసుకెళ్ళిపోతాడని నమ్ముతున్నాను. కానీ అదే నేను ఎక్కితే నన్ను తీసుకెళ్తాడని భయం. ఏమో నేను జారిపోతానేమో, ఆయన కాలు జారిపోతాడేమో ఆయన అవిశ్వాసంతో ఉంటున్నారు. కానీ ఎవరో ఎక్కట్లేదండి. అయితే ఒక 16 సంవత్సరాల పిల్లడు వచ్చి నేను ఎక్కుతానని ఆయన ఎక్కాడండి. ఎక్కితే కూర్చున్నాడు, మెల్ల మీద కూర్చున్నాడు, తీసుకెళ్ళాడు, అవతల దింపాడు. ఆ పొలవాడిని అడిగాడట, నీకు భయమే లేదా, ఇది నీకు అసలు కళ్ళు ఏం తిరగలేదు అంటే, ఆ మోసేవాడు ఎవరు అనుకున్నావు, మా నాన్న అన్నాడట. హల్లెలూయా. అలాగే మనం కూడా నమ్మట్లేదు. దేవుడు మన కన్నతండి, మాకు సహాయం చేస్తాడు, మమ్మల్ని ఆపదలో ఆడుకుంటాడని నోటుగా అంటున్నాం. కానీ మనం నమ్మట్లేదండి. మనం నమ్మలేకే మనకి ఈ పరిస్థితుల్లో ఉండిపోతున్నామండి. మరి ప్రార్థన గురించి మరి చిన్న క్షమించండి. స్వస్థతల గురించి ప్రార్థన చేసినప్పుడండి, ఆ స్వస్థత పొందే వాళ్ళకి విశ్వాసం లేకపోయినా, స్వస్థత ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి విశ్వాసం ఉంటే అది అద్భుతం జరుగుతుందటండి. మనం అనుకుంటాము వాళ్ళకి విశ్వాసం లేదు కానీ మనం ప్రార్థన చేస్తాం జరిగిందని అనుకుంటాం. కానీ అవతల అందులైనా మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కార్యం జరుగుతుందండి. చూడండి, మత్తయి సువార్త 15:22-28 ఉంటుందండి ఈ వాక్యము. మరి మత్తయి 15:22-28 వాక్యం అండి. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి 15:22 ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, ఆ కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నది కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి
ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అవునండి, ఆమెకి విశ్వాసం ఉంది కానీ పిల్లకి విశ్వాసం ఉందో లేదు కానీ దేవుడు ప్రార్థన చేసి ముడితే నా మనవరాలు స్వస్థత పొందిన ఆవిడకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం బట్టి ఆవిడ ఆ మనవరాలు స్వస్థత పొందింది. అలాగే మనం కూడా మనకైతే విశ్వాసము ఉంటుంది కానీ సంపూర్ణ విశ్వాసం ఉండదండి. ఆ సంపూర్ణ విశ్వాసం కలిగి మనము దేవుల్లో జీవించాలండి. మనం కూడా మరి లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా మంచి సాక్ష్యాలు కలిగి జీవించాలండి. చర్చిలోనే సాక్ష్యం కాకుండా మన చుట్టూ ఉన్న వార్తలు మన నివాసం వద్ద మన పరిసరాల్లో కూడా మంచి సాక్ష్యాలు మనం కలిగి ఉండాలండి. మన మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపుల ద్వారా మన దేవుని మనం మహింపరిచేవారిగా ఉండాలండి. మరి ముఖ్యంగా మన సంఘంలో మనమంతా ఏంటండి ఒక శరీరం అండి. మనమంతా మన శిరస్సులండి యేసయ్య. మనకి మనమందరము ఏ బాధలు ఉన్నా మరి ఏ స్థితిలో ఉన్నా మనమందరం ఒకరికొకరు ఓదార్చుకొని ఒకరితో ఒకరు కలుపుకొని ఉండాలండి. సపోజ్ చెయ్యికి దెబ్బ తగిలితే చెయ్యి ఒకదాన్ని విడిచిపెట్టారు కదండి, మన కాలు కూడా బాధపడుతుంది, మన మనసు కూడా బాధపడుతుంది. అలాగే మనం కూడా ఏ బిడ్డలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఏ బిడ్డలు అయితే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొలు ఉన్నారో వాళ్ళందరి గురించి మనం ప్రార్థన అవుతాయి కదండి. మనం వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళని కూడా మనలాగా ప్రేమించి మనలాగా ఆలోచించే మనసు కూడా మన అందరికీ ఉండాలని. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. వాడు ఉంది కదండి, మన షిప్ ఉంది. షిప్ని ఒడ్డుని తయారు చేస్తారండి. ఒడ్డుని తయారు చేసి అలా ఉంచేది కదండి. షిప్ని ఒడ్లో నేల మీద తయారు చేసి అలా ఉంచేదండి. దాన్ని ఎందుకు తయారు చేస్తారు? సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికనో లేదంటే మనుషుల్ని ట్రావెల్ చేయించడానికనో దాన్ని తయారు చేస్తారు. అలాగే మనల్ని కూడా దేవుడు మానవులుగా సృష్టించాడంటే ఏదో ఆయనకు ఒక తలంపు ఉంటుంది కదండి. ఆ తలంపుని బట్టి మనం జీవించాలండి. షిప్ ఉంటే ఆ షిప్ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇలా పైకి ఎగురుతుందండి, కిందలో పడుతుంది, ఇలాగ అటు ఇటు దొల్లుతుందండి. అలాగని వెనక్కి వచ్చేదండి. దానికి తెలుసు ఈ సముద్రం ఎలాంటిసేపు ఆటుపోట్లకి నేను బలాయించాలి అని షిప్ ఆ వాడికి తెలుసు. మనకు కూడా అలాగేనండి. ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా మనకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అలాగని మనము తొట్లు పోకుండా మళ్ళీ వెనక్కి రాకుండా యేసు వైపు చూస్తూ ఆయన చెప్పిన బోధల్లో ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించాలండి. ఎందుకంటే బహు భయంకరమైన దినాల్లో ఉన్నామండి. మనందరము ఏదో ఆస్తులు సంపాదించుకోవాలని, ఏదో బంగారం నేను ఎక్కడో విన్నాను, 3 తులాలు ఈ సంవత్సరం అంతా నేను 3 తులాల బంగారం సంపాదించాను. అది గొప్ప కాదు. ఈ సంవత్సరం అంతా నేను ఎన్నో ఆత్మలు సంపాదించాను, ఎక్కడ సువార్త ప్రకటించాను, ఎంతమందికి నేను మాదిరిగా ఉన్నాను అనే అలాంటి తలపులు మనకు ఉండాలి కానీ, అలాంటి ఆలోచనలు మనకు ఉండాలి కానీ. ఇల్లు మీద ఇల్లు కట్టేశాను నేను, అక్కడ స్థలం కొనేసాను, ఇక్కడ బంగ్లా కట్టేశాను, బంగారం కొనేసాను. అది కాదండి దేవునికి కావాల్సింది. నువ్వు ఎంత ఆత్మలు సంపాదించావు, ఎంత ప్రార్థన చేసావు, దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కాచి నీ కుటుంబం కోసం కాదు ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలండి. అలాంటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమండి. మేమైతే చిన్న చెప్పబడాలనుకుంటున్నాం. ఈ పోలీసు నేనైతే నాకు ఎప్పుడో 4 గంటలకు లేసి ప్రార్థన చేయడం అలవాటు అండి. తెల్లవారున 4 గంటలు లేస్తాను, 6 గంటలకు ప్రార్థన చేస్తాను. అప్పుడు నాకు వ్యాన్ ఉండేది కదండి, ఎక్కడెక్కడికో వెళ్ళేవానండి. 4 గంటలు లేచి రోజు ప్రార్థన చేసేవాడిని. అలసిపోతే ఆ రోజు దేవుడిని అడిగేవాడిని కాదు, అయ్యా నాకు ఈరోజు ఏదో మంచి లోడి అని నేను అడిగేవాడిని కాదు. ఎప్పుడైతే అయ్యా నేను ఇంటికి వెళ్ళిపోవాలో నాకు ఒక మంచి లోడు దొరికండి, 4 గంటలు లేచి 6 గంటలు ప్రార్థన చేసి పడుకుని పోతే ఆ గుమస్తా వచ్చిన లేకపోయాడు. అయ్యో నీకు విశాఖపట్నం లోడు ఉంది, నువ్వు బేరా తైరా అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ నేను ఎన్నో చూశానండి. ఎక్కడెక్కడో మామూలు ప్రాంతాల్లో వెళ్ళి నాకు తెలియని ప్రదేశాల్లో
ఛత్తీస్గఢ్, జగదల్పూర్ అన్ని భయంకరమైన ప్రదేశాలండి. రాయ్పూర్, బిలాయి, నాగపూర్ అంటే వెళ్తూ జేబులో డబ్బులు పట్టుకెళ్ళిపోతారండి, సెల్ ఫోన్ పట్టుకెళ్ళిపోతారు. అక్కడ పోలీసులు కానీ ఎవ్వరు ఏం చేయరండి, మనమే కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని ఎంతో కాపాడాడండి. మరి మా కుటుంబ విషయంలో కూడా మీకు తెలుసు, ఎంతో స్వాగతించినప్పుడు మరి ఇంతకు ముందు అయితే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తెగ పరిగెట్టించేవాళ్ళు. వాళ్ళ సహాయం కావాలి, వీళ్ళ సహాయం కావాలని. మరి అప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి సహాయం కావాలని దేవుడి దగ్గర ప్రార్థన చేసాం. మరి మీరు ఎవరికి మరి ఎంతో ధన సహాయం కలిసినప్పుడు కూడా మేము ఎవరిని ఇంకా ఫలానా దగ్గరికి వెళ్ళి ఇంకా చేతులు చాపి మా బిడ్డకి బాగోలేదు, ఇంత ధనం కావాలని మేము ఎవరిని అడగలేదండి. దేవుడి దగ్గర 4 గంటలు సహాయం ప్రార్థన చేసాం. మరి మా నాన్న చెప్పాల్సి ఉంది, ఎప్పుడు ఇలా చేయి తగినా మంచం మీద ఉండేది కదా, కింద మోకాలతోనే ఉండేది, ఎప్పుడు మోకాలు ప్రార్థన చేస్తూ ఉండేది. మరి అలాంటప్పుడు కూడా మా దేవుడు కాయగల ద్వారా ఆహారం పోషించినట్లు మేము ఎన్నోసార్లు చూసామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. మా శుచిని రాజమండ్రి తీసుకెళ్ళినప్పుడు ఆ జాయిన్ చేద్దాం తీసుకెళ్ళాక డబ్బులు ఏమి పట్టుకెళ్ళలేదండి. ఇంకా హాస్టల్ ఎలాగొందో చూద్దాము తీసుకెళ్తే అదే లాస్ట్ రోజు వచ్చేటప్పుడు 20,000 కట్టకపోతే మీ సీటు ఇంకొకరికి ఇచ్చేస్తామన్నారు. మా దగ్గర డబ్బులు ఛార్జీలకే పెట్టుకెళ్ళాం, డబ్బులు లేవు. ఎందుకో అని ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాను. ఆడే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటే ఇలా రాజమండ్రిలో ఉన్నాను. ఏమిటంటే పాపని కాలేజీకి తీసుకెళ్ళాలని వచ్చాను, జాయిన్ చేద్దాం వచ్చాక ఇలా ఫీజు కట్టాలట, డబ్బులు కావాలి. అప్పుడు ఏటీఎం అప్పుడు ఇవి లేవు, ఫోన్పే లేవండి. అప్పుడు ఏటీఎంఏ ఉండేది, ఫోన్పే లేవు. ఇలా డబ్బులు కావాలి ఎంతనంటే 20,000 అన్నాడు. అంటే మేమందరం అక్కడ ఉన్నాము, మా అమ్మ ఎక్కడ ఉన్నా అమ్మకు తెలియదు. పక్కన అవిలే గారు ఉన్నారు. అవిలే గారికి ఫోన్ చేసి, అమ్మ నా బ్యాంక్ బుక్ ఉంటుంది, అందులో ఒక నెంబర్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అది నాకు చెప్పమ్మా, నేను ఆయన చెప్తే ఆయన డబ్బులు వేస్తాడు అని. అదొక మెరికల్ అండి. మళ్ళీ బ్యూరో విషయంలో ఒకసారి మేము అంతా అయిపోయింది, వెళ్తే ఏదో మాటలు రాసిచ్చేస్తారు కదా, వచ్చేటనుకుంటే లేదు టెస్ట్ చేయాలన్నారు. టెస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. మేము ఉన్నాయి, ఇంటికాడ ఉన్నాయి, మళ్ళీ వెళ్ళాలి కదని మా అల్లుడి గారికి ఒక ఫ్రెండ్ తెలిసిన ఉన్నాడు అనకాపల్లి. ఆయనకి విషయం తెలుసు. అంటే డాక్టర్ గారు అడిగా చెప్పారట, ఏంటంటే రాజు తెల్లగా ఉంటున్నాడంటే ఆ డాక్టర్ గారు చెప్పారట, అమ్మ మిస్సెస్ కొంచెం బాగోలేదు, అందువల్ల తెల్లగా ఉంటున్నాడంటే ఆయన ఎప్పుడన్నా అడుగుతాడేమో, ఎప్పుడన్నా చెప్తాడేమో విషయం అని అలాగ ఉన్నట్టు హాస్పిటల్ వెళ్ళితే అమ్మాయి వచ్చి మా ఆయన డబ్బులు కావాలండి చెయ్యాలి, ఇంటికి వస్తారా, ఇంటికి ఉండాలి మంచిది, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనకాపల్లి, ఫోన్ చేస్తాం అంటే ఎప్పుడు మాట్లాడుకోలేదు మామూలుగానే ఇలా ఎలాగంటే హాస్పిటల్ ఉన్నాను కొద్దిగా ఇలా కావాలంటే రాజు గారు మీరు నాకు ఎప్పుడో తెలుసా, మీరు ఎప్పుడన్నా అడుగుతారని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేను కూడా సహాయం చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నానని ఒక్క నిమిషం ఇలా ఫోన్ పెట్టాను అంతే. ఇలా ఫోన్ పెట్టి అక్కడ ఫోన్ పేలో డబ్బులు వేసాడు. ఇలాంటి ఎన్నో చూసామండి, ఎన్నో. మరి ఏరియాకి కాకల ధర ఆహారం పోషించడం లేదో మరి మేము చూడలేదు, కానీ మా పరిస్థితుల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. మరి అలాంటి అద్భుతాలు మరి కార్యాలు చేయబట్టికే మేము నిలబడి ఈ మాటలు చెప్పాను. ఎందుకంటే రుచి చూసిన వాడే మరి తేనె పట్టు తిన్నవాడే అది ఎలా ఉంటుందో చెప్పాలి. తేనె పట్టు తిన్నాడంటే ఏంటంటాడు, తీగా ఉంటుంది అంటున్నాడు, లేకపోతే తిన్నవాడు ఏంటంటాడు, పొల్లగుంది అంటాడు, లేదా చేదుగుంది అంటాడు, లేకపోతే పురుగులున్నాయి అంటాడు. అలా కాకుండా తిన్నవాడు అయితే కరెక్ట్గా చెప్తాడు, చాలా బాగుందిరా, మధురంగా ఉందని చెప్పాడు. అలాగే మేము కూడా ఎన్నో శ్రమలండి, మరి మేము థియరీ కంటే ప్రాక్టికల్గా ఎక్కువ అనుభవించామండి. మా శ్రమల్లో మరి నిజంగా మరి ఎన్నాళ్ళైతే ఏదైనా శ్రమ వస్తే గజగజగా భయపడిపోయాడు, ఏం చేయాలి బాబయ్య, ఏం చేయాలని భయపడి. ఇప్పుడు ఆ భయం లేదండి, దేవుడే సహాయం చేస్తాడు. మోకాలు అంటే నల్లబడితేటండి, మొఖం తెల్లబడుతుందటండి. మరి నేను గాబ్రియల్ పాస్టర్ గారి దగ్గర మీకు తెలిసి ఉంటుందో లేదు, కొంచెం గాబ్రియల్ పాస్టర్ గారు ఆయన పెళ్లి సంబంధం ఆయనతో పాటు నేను కొంతమంది కదా తీసుకెళ్ళేవాడు. ఆయన బ్యాగ్ అది నేను మోసేవాడు. ఆయన అనేవాడు పెద్దలతోటి, మోకాలు చూడండి, ముందు మోకాలు చూస్తే మోకాలు నల్లబడితే ఆయన మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. అలాంటి బిడ్డలను పెళ్లి చేసుకుని చెప్పారు. ఇప్పుడు ఆ మోకాలు వేయడానికి కీళ్ళ నొప్పులు, మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తాడు. అది ప్రార్థన కాదండి. మోకాలు ప్రార్థన చేస్తే, మనం మోకరించి ప్రార్థన చేస్తే, దేవుడి దగ్గర మోకరిస్తే దేవుడు మనని మనుషుల దగ్గర లేవనెత్తుతాడండి. అలాంటి స్థితి మనందరం కలిగి ఉండాలి. మరి చాలా ఎక్కువ చెప్పుకుంటానేమో, నన్ను క్షమించండి. మరి ఈ మాటలు
మరి చిన్న మాటలు దేవుడు దీవించను గాక. చిన్న పాట అండి, చిన్న పాట ఏమంటారు? ఉన్న ప్రార్థన నే మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నీ మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాల తీర్చవలే నా దీనయాచన, అవసరాన్ని తీర్చవలే నా దీనయాచన. పట్టచాల పోతిగా నీవిచ్చిన దీవెన, పట్టచాల పోతిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. హల్లెలూయా. చక్కని మాటలు మనము ద్వారా మనం